తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. పరాభవ నవ సంవత్సరంలో ధనుస్సు రాశి వారి ఫలితాలు ఎలా ఉన్నాయండి? మనం పరాభవ నవ సంవత్సరంలో ధనుసు రాశి వారికి ఏ విధంగా ఉందో తెలుసుకుందాం. మూలా నక్షత్రం 1, 2, 4 పాదాలు, అలాగే పూర్వాషాఢ 1, 2, 4 పాదాలు, ఉత్తరాషాఢ పాదం మొదటి పాదం వరకు మనం ధనుసు రాశి అంటాం. అలాగే ఆదాయం వీరికి చూసుకున్నట్లయితే 14, వ్యయం 11 ఉంది. ఆదాయం ఎక్కువగానే కనిపిస్తుంది. రాజ్యపూజ్యం 5, అవమానం 6. ఈ రెండు కూడా 5, 6లో ఉన్నాయి కాబట్టి కొంత సమానంగా ఉంది అని చెప్పవచ్చు. వీరి గ్రహస్థితి ఏ విధంగా ఉంది అంటే అష్టమ స్థానంలోకి అంటే 7వ స్థానంలో గురువు ఉన్నాడు. 7 నుంచి 8వ స్థానంలోకి వెళ్తున్నాడు. అది గురువు ఉచ్చస్థానం కాబట్టి కొంతమేర మంచి ఫలితాలు కుటుంబ వాతావరణంలో ఉంటాయి. అలాగే శని 4వ స్థానంలో అర్ధాష్టమ శని ఫలితాన్ని ఇస్తూ ఉన్నాడు. కొన్ని పరిస్థితులు కొద్దిగా విషమంగా ఉంటాయి. రాహుకేతువుల పరంగా చూసుకున్నట్లయితే 3, 9 స్థానాల్లో శుభ ఫలితాన్ని ఇస్తూ ఉన్నారు. ఆ తర్వాత 2, 8 స్థానాలకు మారుతూ ఉంటాయి కాబట్టి ఆ సంచారం కొద్దిగా ఆర్థికపరమైనటువంటి విషయాల్లో ఒత్తిడిని తీసుకొస్తారు. వీరికి ధైర్యము సాహసం పెరుగుతూ ఉంటుంది. పుణ్యక్షేత్రాల దర్శనం మెరుగుపడుతూ ఉంటుంది. అధికారులతో మంచి పనులు అవుతూ ఉంటాయి. బంధుమిత్రుల ఆదరణ లభిస్తూ ఉంటుంది. వాక్చాతుర్యంతో విజయాలు సాధిస్తూ ఉంటారు. చిన్న చిన్న ఒడిదుడుకులు మినహా మిగిలిన అన్నీ కూడా చాలా వరకు మంచి ఫలితాలే ఉన్నాయి. ఉద్యోగ రంగంలో ఉన్నవారికి చాలా మంచి ఫలితాలే కనిపిస్తూ ఉన్నాయి. బదిలీలు అనుకున్న ప్రదేశాలకు వెళ్తాయి. అలాగే ఆదాయం కూడా కొంత బాగానే ఉంటుంది. నిరుద్యోగులకు ఉద్యోగ ప్రాప్తి కలుగుతుంది. కళారంగంలో ఉన్నవారికి, టీవీ సినిమా రంగంలో ఉన్నవారికి మంచి అవకాశాలే కనిపిస్తున్నాయి. కాకపోతే ఆదాయపరంగా కొంత అభివృద్ధి అనేది తక్కువగా ఉంది వారికి. మిగిలిన వారందరికీ కూడా చాలా మంచి ఫలితాలే కనిపిస్తూ ఉన్నాయి. అలాగే చూసుకున్నట్లయితే వ్యాపార రంగాల్లో, హోల్సేల్ రిటైల్ రంగాల్లో ఉన్నటువంటి వాళ్ళకి చాలా అద్భుతంగా ఉంది. ఇన్కమ్ ట్యాక్స్ తనిఖీలు ఉంటాయి. కొద్దిగా జాగ్రత్తగా ఐటీ రిటర్న్స్ జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటే చాలా అద్భుతంగా ఉంటుంది. మార్కెట్ రంగాల్లో ఉన్నవారికి కొద్దిగా మంచి ఫలితాలే కనిపిస్తూ ఉన్నాయి. విద్యారంగంలో వారికి ఏ విధంగా ఉంది అన్నప్పుడు గురుబలం చాలా బాగుంది కాబట్టి జ్ఞాపక శక్తి కానీ, మంచి మార్కులు కానీ, విదేశీ యోగం కానీ, విదేశీ విద్య కానీ మంచిగా ఫలించేదానికి ఆస్కారం ఎక్కువగా ఉంది. అలాగే వ్యవసాయ రంగంలో కూడా 2 పంటలు పండేదానికి అవకాశం ఎక్కువగా ఉంది. అలాగే మహిళలకు కూడా గురుబలం బాగా ఉంది కాబట్టి బంగారం అలాగే స్థిర ఆస్తులు మహిళల పేరుతో కూడా కొనేదానికి అవకాశం ఎక్కువగా ఉంది. అలాగే వీరికి గురుబలము, రాహుకేతువుల బలం తోడైంది. శని బలం వ్యతిరేకంగా ఉంది. ఎందుకంటే అర్ధాష్టమ శని ఫలితంగా కాబట్టి అర్ధాష్టమ శని దానికి సంబంధించి శనికి ఈ యొక్క రెమెడీలు మనం చేసుకుంటూ ఉంటే సరిపోతూ ఉంటుంది. శనికి సంబంధించిన ముఖ్యమైన రెమెడీలు ఏంటంటే హనుమాన్ చాలీసా పారాయణం, శని మంగళవారాల్లో కుదిరినప్పుడల్లా ఆకు పూజ చేసుకుంటూ ఉంటాం. అలాగే శని భగవానుడికి తైలాభిషేకం చేస్తూ ఉంటే మంచిగా ఫలితాలు ఉంటాయి. శ్రీశైల క్షేత్ర దర్శనం కూడా చాలా మంచి ఫలితాలను వీరికిస్తుంది. శివుడి ఆరాధన కూడా చాలా మంచి ఫలితాలను ఇస్తుంది. ఓవరాల్గా చూసుకున్నట్లయితే ధనుసు రాశి వారికి 70% వరకు అనుకూలమైనటువంటి ఫలితాలు, 30% వ్యతిరేక ఫలితాలు ఉన్నాయి. కాబట్టి వారు ఆ రెమెడీలు చేసుకుంటూ వారి యొక్క జాతక పరిశీలన కూడా చూసుకొని ముందుకు వెళ్తూ ఉంటే చాలా సత్ఫలితాలు లభిస్తాయి. శ్రీ పరాభవ నవ సంవత్సరంలో మకర రాశి వారి ఫలితాలు ఎలా ఉన్నాయండి? పరాభవ నవ సంవత్సరంలో మకర రాశి వారికి ఏ విధంగా ఉందో చూద్దాం. ముందర మకర రాశి వారికి ఏ నక్షత్రాలు వస్తాయో చూద్దాం. ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు ఉత్తరాషాఢ, శ్రవణం 1, 2, 3, 4, ధనిష్ట 1, 2 పాదాలు కలిపి మనం మకర రాశి అంటాం. వీరికి ఆదాయం 2, వ్యయం 8గా కనిపిస్తూ ఉంది. ఆదాయం కంటే వ్యయం 4 రెట్లు ఎక్స్ట్రాగా కనిపిస్తూ ఉంది. అలాగే రాజ్యపూజ్యం 1, అవమానం 6. రాజ్యపూజ్యం అవమానాలు కొద్దిగా వ్యత్యాసం ఎక్కువగా కనిపిస్తూ ఉంది. కానీ గ్రహస్థానాలు చూసుకున్నట్లయితే మకర రాశి వారికి మొదటి 3 నెలల మినహా తర్వాత చూసుకుంటే ఏప్రిల్, మే, జూన్ నుంచి గురువు ఈ యొక్క సప్తమ స్థానంలోకి సంచారంలోకి వస్తారు. 6 నుంచి 7. 7వ స్థానంలో చాలా శుభ ఫలితాలను ఇస్తూ ఉన్నాడు. శని 3వ స్థానంలో మంచి ఫలితాలు ఇస్తూ ఉన్నారు. రాహుకేతువులు కూడా కొంతవరకు బలంగానే ఉన్నారు. లగ్నానికి 3వ స్థానంలో శని చాలా స్థిరత్వంగా బలంగా ఉన్నాడు. అలాగే గురువు కూడా చాలా శుభ ఫలితాలు 7వ స్థానంలో ఇస్తున్నాడు కాబట్టి అన్యోన్య దాంపత్య యోగము అనేది బాగా ఉంటుంది. రాహుకేతువుల మధ్య చిన్న చిన్న
అంటే రాహుకేతువుల వల్ల చిన్న చిన్న ఒడిదుడుకులు అనేవి ఉంటూ ఉంటాయి. అలాగే ఈ సంవత్సరంలో మనం చూసినట్లయితే పట్టుదల, ధైర్యం పెరుగుతూ ఉంటుంది. మీ మాటకు విలువ పెరుగుతుంది. ఆ ఆదాయం అనేక కోణాల్లో వస్తూ ఉంటుంది. పుణ్యక్షేత్ర దర్శనాలు జరుగుతాయి. సంఘంలో గౌరవం పెరుగుతుంది. ఎంత ఆదాయం వచ్చినా ఖర్చు కూడా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ముఖ్యంగా మీరు ఏంటంటే ఈ యొక్క సంవత్సరంలో ఏదైనా ఇల్లు, పొలమో కొని ఈఎంఐలు కడుతూ ఉంటే ఆ విధంగా ఖర్చు అవుతూ ఉంటుంది. అలాగే సోదరుల వల్ల ధన నష్టం జరుగుతూ ఉంటుంది. అన్నదమ్ముల వల్ల కొంత ధన నష్టం జరుగుతుంది. దొంగతనాలు ఇటువంటి వాటి విషయాల్లో కొద్దిగా జాగ్రత్తగా ఉండండి. దైవారాధన చేస్తే మరింత శుభ ఫలితాలు పొందేదానికి ఆస్కారం ఎక్కువగా ఉంది. అలాగే ఉద్యోగ రంగంలో ఉన్నవారికి ఏ విధంగా ఉంది అని చూసినప్పుడు ఉద్యోగంలో రంగంలో ఉన్నవారు శ్రమకు తగినటువంటి ఫలితాన్ని పొందుతూ ఉంటారు. అలాగే బదిలీలు, స్థానచలనం అనేది సహజంగానే జరుగుతూ ఉంటుంది. మంచి జీతంతో మంచి గుర్తింపు అనేది లభిస్తూ ఉంటుంది. సెప్టెంబర్ తర్వాత ఉద్యోగంలో ప్రైవేట్ రంగంలో ఉన్నవారికి మంచి శాలరీ పరంగా హైక్స్ కూడా కనిపిస్తూ ఉన్నాయి. నిరుద్యోగులకి ఆగస్టు, సెప్టెంబర్ తర్వాత మంచి ఫలితాలు రావడానికి ఆస్కారం ఎక్కువగా ఉంది. అలాగే కళారంగంలో ఉన్నవారికి, సినిమా, టీవీ రంగాల్లో ఉన్నవారికి అవకాశాలు పెరుగుతాయి. అదే గాయకులకి, నటీనటులకి, సాంకేతిక నిపుణులకి అందరికీ కూడా ఒక స్థిరమైనటువంటి పటుత్వంగా లభించేదానికి ఆస్కారం ఎక్కువగా ఉంది. సినిమా, టీవీ రంగాల వారికి మంచి ఫలితాలే కనిపిస్తూ ఉన్నాయి. వ్యాపార రంగంలో శని బలంగా ఉన్నాడు కాబట్టి రియల్ ఎస్టేట్ లాభదాయకంగా ఉంటుంది. బిల్డింగ్లు, కన్స్ట్రక్షన్ బిజినెస్లు చేసేవారికి, అలాగే నిల్వ ఆదాయం చేసేవారికి, అంటే ఎవరైతే కోల్డ్ స్టోరేజ్లో కొన్ని నిల్వ పదార్థాలు ఉంచి తర్వాత అమ్ముతూ ఉంటారే వారికి కూడా మంచి లాభాలు ఉంటాయి. బంగారం, వెండి వ్యాపారం చేసేవారికి కూడా బాగుంటుంది. ఆగస్టు నుంచి బంగారం ధరలు విపరీతంగా పడేదానికి అవకాశంగా ఎక్కువగా ఉంది కాబట్టి కొద్దిగా జాగ్రత్త తీసుకోండి. అలాగే విద్యలో చూసుకున్నట్లయితే కొంత శ్రమకు తగ్గినటువంటి ఫలితాలు ఉంటాయి. అలాగే ఉత్తీర్ణత కూడా బాగానే ఉంటుంది. క్రీడారంగంలో ఉన్న వారికి కూడా మంచి ఫలితాలే ఉన్నాయి. విద్యా, క్రీడా రంగంలో ఉన్నవారికి మంచి ఫలితాలే సూచిస్తూ ఉన్నాయి. వ్యవసాయ రంగాన్ని ఉన్నవారికి ఏటా మంచి ఫలితాలు ఉన్నాయి. సెప్టెంబర్ తర్వాత వచ్చేటటువంటి పంటల్లో కొద్దిగా ఆచిచూచి అడుగులు వేస్తూ ఉండండి. కొద్దిగా ఆదాయం తగ్గేదానికి ఆస్కారం ఉంది. అలాగే మహిళలకి మంచి గౌరవం లభిస్తుంది. కుటుంబంలో కూడా మీ మాటకి విలువ పెరుగుతుంది. విలువైన వస్తువులను కొంటారు కాబట్టి ఆగస్టు తర్వాత కొద్దిగా మార్పులు ఉంటాయి కాబట్టి కొద్దిగా జాగ్రత్తగా చూసుకొని కొనుక్కుంటే మంచిది. అలాగే వీరికి ఈ యొక్క సంవత్సరంలో చూసినట్లయితే ఓవరాల్గా మంచి ఫలితాలే కనిపిస్తూ ఉన్నాయి. అన్ని విధాలుగా బాగుంది. వీరు ముఖ్యంగా చేసుకోవాల్సింది ఏంటి అంటే రాహుకేతువులకు సంబంధించి రెమెడీలు చేసుకుంటూ ఉంటే సరిపోతుంది. రాహుకేతువుల పూజ చేసుకోవడం, మంగళవారం రాహుకాలంలో దీపాన్ని వెలిగించడం, ఇట్లాంటివి చేసుకుంటూ శివారాధన చేసుకుంటూ మనకు ఉన్నటువంటి శ్రీశైల క్షేత్రాన్ని, దగ్గరలో ఉన్నటువంటి ప్రముఖ శివాలయాలను దర్శిస్తూ ఉంటే కొంతవరకు మేలైన ఫలితాలు పొందేదానికి మకర రాశి వారికి అవకాశం ఎక్కువగా ఉంది. కాబట్టి వీరు ఈ యొక్క రెమెడీలు చేసుకుంటూ, అలాగే పూర్తి జాతకాన్ని కూడా ఉగాది సమయంలో మనం పరిశీలన చేసుకొని ఆ జాతకంలో ఉన్నటువంటి దోషాలని, ఈ దోషాలని పరిశీలన చేసుకొని ముందుకు వెళ్తూ ఉంటే మంచి ఫలితాలు రావటం అనేది జరుగుతుంది. తవ్వుతూనే శివలింగం సరే దాన్ని అట్లా కప్పేసేయండి, చూపించదండి. కృష్ణ ఇస్ దేర్. మూర్తి పూజ కాదు, సాక్షాత్ బ్రజేంద్ర నందన భగవాన్ ఉన్నారు మూర్తిలో. ఏమీ ఆశించకుండా ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారా ప్రభుజీ? నిజమైన భక్తి అంటే మనకు తెలియదు కాబట్టి